మా అందరి యావ శివశక్తుల తరఫున అందరికీ ఒకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. జై రేవంత్ రెడ్డి గారు. బికాజ్ ఎందుకు అంటున్నానంటే ఒక రాజు ఒక చిత్తశుద్ధితోని ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి నాకు అందిన సమాచారం. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ జోగినీలు శివశక్తులు బాధపడొద్దు అని చెప్పారు అని తెలిసింది నాకు. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞత. అంటే ఈ డెడికేషన్ తెలుస్తుంది ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదో చేస్తున్నాము ఏదో చేసేసాము అనుకోకుండా దాని మీద మీరే ఆలోచించండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, శివశక్తుల గురించి మాట్లాడడం ఏంటి, ఒక డీసీపీ గారు ఏంటి, ఆవిడ దీని గురించి కమిటీస్. ఇంకొకటి చెప్పనా, బ్యారికేడింగ్ ఎట్లా ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ రూట్ మ్యాప్ ఎలా ఉందో అది కూడా టీవీలో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటది ఇలా ఉండాలి ఇట్లా మాత్రం ఏం ప్రభుత్వం చేయలేదు. అందుకని చెప్తున్నాను, చేయడం వేరు, మాట్లాడి మీకు ఏం కావాలో అని అనడం వేరు, ఆచరించడం వేరు. ఈ ప్రభుత్వం ఆచరించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.